ఈ కలికాలంలో డబ్బుకు ప్రాధాన్యత ఎక్కువ. ఏ చిన్న పని జరగాలన్నా, ఏ చిన్న వస్తువు కావాలన్నా తప్పనిసరిగా డబ్బు పెట్టాలి. డబ్బు లేకుండా ఏ పని జరగదు. 3 పూటల 5,000 నోట్లోకి వెళ్ళాలంటే డబ్బు తప్పనిసరి. దీనికోసం మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అయితే శ్రావణంలో కొన్ని రకాలైన పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, కోరుకున్న ధనం చేతికి వస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత శుద్ధమైన మనసుతో మహాలక్ష్మిని ఆరాధించాలి. పూలు, దీపం, నైవేద్యం సమర్పించాలి. వీటిని నిత్యం సమర్పించడం వలన అమ్మవారు ప్రసన్నురాలు అవుతుందని, తద్వారా శాంతి, ఐశ్వర్యం, మంచి జరుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అమ్మవారు అనుగ్రహిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కలలో మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబ అనుకోకుండా కనిపిస్తే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఉదయం లేదా సాయంత్రం సమయంలో శంఖం ఊదిన శబ్దం వినిపించినా జీవితంలో పురోగతి కనిపించబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇంట్లో పిచ్చుక కూర్చున్నట్లుగా దర్శనమిస్తే లక్ష్మీదేవి దయ ఉంటుందని అర్థం. కలలో కమలం పువ్వు కనిపిస్తే డబ్బు, శాంతి, విజయం లభిస్తుందని అర్థం. అలాగని కలలు కంటూ కూర్చోకుండా ఆ కలల్ని సార్థకం చేసుకోవాలని, దానికోసం కష్టపడాలని పండితులు చెబుతున్నారు.